వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ప్రస్తుతం మనం నాచారం డివిజన్లో ఉన్నాము. నాచారం డివిజన్ వార్డు కార్యాలయం. ఈ కార్యాలయం కోసం గతంలో చాలాసార్లు పత్రికలో వచ్చింది ఇది మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది అది ఇదని. అయితే దాన్ని శాంతి సాయి చంద్రశేఖర్ గారు కార్పొరేటర్ గారు దీన్ని ప్రారంభించడానికి మొత్తం కట్టడంలో తప్పులేదండి, కట్టారు వదిలేసారు అంతే. ఇక అది ఎప్పుడు ప్రారంభిస్తారు ఏమో వాళ్ళ కార్పొరేటర్కు అధికారులకే తెలియాలి. కట్టారు ఇలా పెట్టేసారు, దుమ్ము పట్టిపోతుంది, ఈ పని సగం చేసారు, ఇనాగ్రేషన్ రాయనుకుంటే దీనికోసం వదిలేశారు. అట్లా కట్టారు, మొత్తం చెత్త నిండిపోయింది, లోపలికి చెత్త నిండిపోయింది. ఒకసారి చూపించు, లోపలికి చెత్త నిండిపోయింది, మొత్తం ఇట్లుంది. వీళ్ళు కట్టడం ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారో తర్వాత దాన్ని అంత గాలికి వదిలేస్తారు. ఎందుకంటే కట్టేటప్పుడు వీళ్ళకి కమిషన్లు వస్తాయి, ఇటు అధికారులకు కానీ అటు కార్పొరేటర్ కానీ వీళ్ళందరికీ కమిషన్లు వస్తాయి. కమిషన్ల కోసమే కడతారు వీళ్ళు ఇవన్నీ. దాని నిర్వహణ గాలికి వదిలేస్తారు, అన్ని గాలికి వదిలేస్తారు. అటు ఫ్యాన్లు చూడండి, నాసిరకం ఫ్యాన్లు అప్పటికే గాలికి వంగిపోతున్నాయి. ఇది చూడండి, దీన్ని బూత్ బంగ్లా లెక్క తయారు చేశారు. లక్షలు కోట్లు పెట్టి కడతారండి. ఈ ప్రభుత్వంలో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఎంత అధ్వాన్నంగా ఉంటుంది అంటే వీళ్ళ పరిస్థితి ఇలా వచ్చేసింది. దీన్ని ఉపయోగించుకుంటే దీనికి ఎంతో మందికి వస్తుండే కార్లకు పార్కింగ్ ఇది అడ్డా అయిపోయింది. మీరు చూడండి ఎంత చేసారో కార్పొరేటర్ గారు. మీ అభివృద్ధి సంక్షేమం అంటారు కదా, ఇగో చూడండి మీరు చేసిన దగ్గర ఎంత బాగుందో. ఇంజనీరింగ్ అధికారులు ఇది చూడండి ఎంత బాగుందో, మీరు చేసిన పని ఎంత బాగుంది. ఈడ ఒక నిర్మాణం సమయంలో వదిలిపెట్టిన కంకర్ని ఇట్నే దిమ్మలెక్క వేసి వదిలిపెట్టేసారు. ఇక దీన్ని తీయరు, దీనికోసం ఓ లెటర్ రాయాలి, వ్యాన్ రాయాలి, దీనికోసం నిధులు రావాలి. ఇటు పక్క చూడండి ఇంకెంత దరిద్రంగా ఉందో పరిస్థితి. ఇక్కడ చూడండి ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ అధికారుల పని చూడండి ఎట్లుందో. ఇగో వీళ్ళ వార్డు కార్యాలయం పక్కకే ఇంత అధ్వానంగా ఉంది. వీళ్ళ అధికారులు చూడండి ఎట్లుందో. ఈ అధికారులు కట్టేటప్పుడు వేసేసింది అట్నే వదిలేస్తారు అంతే. మీరు అభివృద్ధి చెయ్యరు, ఏ చేయరు, వార్డు కార్యాలయం పట్టించుకోరు, సమస్యలు పట్టించుకోరు. ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం, కార్పొరేటర్ నిర్లక్ష్యం. కట్టినప్పుడు కార్పొరేటర్ అయితే వచ్చి చూసుకోరు కదా, ఇవన్నీ తీయాలని అధికారులకు చెప్పలేదా, కాంట్రాక్టర్కి చెప్పలేదా, వదిలేసి వెళ్ళిపోమని చెప్పారా? ఇలానే ఉంటుందా? ఇప్పటికైనా కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులారా, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి చంద్రశేఖర్ మేడం, మీరు స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టండి. ఇంకా మీ కాల పరిమితి ఎక్కువ లేదు, మాట ఫిబ్రవరి వరకు ఉంది. అప్పటికల్లా ప్రజలకు అందుబాటులోకి ఉండండి. ఇంజనీరింగ్ అధికారులతో పనులు చేయించండి, శానిటేషన్ వర్క్ చేయించండి. మీ పేరు చరిత్ర ఉంటుంది. 2 సార్లు గెలిచిర్రు, 2 సార్లు గెలిచినా కానీ అభివృద్ధి ఇలా ఉందంటే ఎందుకండి? మీ గెలుపు మీకే నస్తుంది కానీ ప్రజలకు ఏం సాటిస్ఫాక్షన్ లేదు మీ పాలనతోని. ఇప్పుడు చూడండి ఎట్లుందో చూడండి ఈ బిల్డింగ్. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఈ 3 నెలల లోపల దీన్ని ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. తర్వాత వచ్చే కార్పొరేటర్లు వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యం చేసి ఇది పాదపడ్డ బిల్డింగ్ చేసేస్తారు. ఇప్పటికైనా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే కూడా శ్రద్ధ చూపించాలని ఆశిద్దాం.